వావ్, ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 మూవీకి ఎవరెవరు వెళ్తున్నాం? అమ్మ వస్తుందని చెప్పావురా నువ్వు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ డిస్కస్డ్. జాయ్ అంతే పరిపుతుంది కింద. నాకు అర్థం కాలేదు సార్. కన్నా 5 minutes లో మూవీ స్టార్ట్ అయిపోతుంది. అయ్ బాబాయ్ అమ్మోయ్ అయ్ బాబాయ్ ఏం తీసుకుంటున్నావు కన్నా? బ్రదర్ మూవీ ఎట్లా ఉండింది చెప్పు అందరికి. చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఎక్కడికి వెళ్తున్నాం? ఏ మూవీకి? వావ్, ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 మూవీకి ఎవరెవరు వెళ్తున్నాం? అన్ని చెప్పండి. అందుకే నువ్వు రైన్బో కలర్ డ్రెస్ వేసుకున్నావా? గ్రీన్ డిస్కస్డ్, వైట్ అండ్ గ్రీన్. కనిహా బ్లూ వేసుకుంది. సో తాతయ్య రావట్లేదు, మనం అందరూ వెళ్తున్నాము. ఆర్ యు రెడీ? అమ్మ వస్తుందని చెప్పావురా నువ్వు. అందరి పేరు చెప్తావు ఎప్పుడు. ఎల్లో డ్రెస్ మమ్మీ. ఎస్. సో అక్కడికి వెళ్ళి ఎలా మూవీ చూస్తావు ఏంటి అనేది అందరికి చెప్దామా? ఓకే. జుజామని మూవీకి ఎలా అడిగావు? కాల్ చేసి మాట్లాడుకో. ఎలాగా? హలో జుజు, నాకు ఇన్సైడ్ అవుట్ కావాలి. అలా అడగలేదు. మూవీకి వెళ్ళాలి, రేపు వెళ్దాము, నాకు షూటింగ్ ఉందంటే నాకు తెలీదు, ఈ రోజే నన్ను తీసుకెళ్ళు, నేను చూడాలి రైన్బో అక్క మూవీ అని చెప్పాడు కదా. అవునా? చెప్పు, ఎలా చెప్పు? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. అప్పుడు జుజ్జు అమ్మ ఓకే. సో అందరు కలిసి మూవీకి వెళ్తున్నాము, అందరూ రెడీ అయిపోయాము. ధనుష్ గారు లేరు, ఆయన షూటింగ్కి వెళ్ళారు. ఆయన కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది జీ తెలుగులో. సో షూటింగ్ ఉంది, వెళ్ళారు. సో మేము అందరూ వెళ్తున్నాం. మిస్ యూ అని పప్పా చెప్పు. మూవీకి వెళ్ళేసి వస్తాను పప్పా. ఇదిగోండి మూవీకి వెళ్తున్నాం క్యాబ్ లో. 3D మూవీ అది కూడా కదా కన్నా. 3D క్యాబ్. అవునమ్మా. పప్పా షూటింగ్ ఫస్ట్ టైం ఒక మూవీని ఇంత ఎంజాయ్ చేసి చూసాను. ఎంజాయ్ చేద్దామా మూవీకి? ఓకే. సో 3D మనందరూ ఇలా గ్లాస్. నేను జాయ్, నువ్వు రెయిన్బో. ఓకే. కన్యాక గ్రీన్, నువ్వు బ్లూ. సో రిక్కీ అండ్ జుజ్జు అమ్మ దొదప్ప ఏ డ్రెస్ వేసుకున్నారు తెలియదు. సర్ప్రైజ్. ఎస్, చూద్దామా? చూద్దాం. వేరే మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీ? పార్ట్ మూవీ. రెయిన్బో. ఇన్సైడ్ అవుట్ పాటలో రెయిన్బో ఉంది. రెయిన్బో రెయిన్బో అంటే డిస్కస్డ్. జాయ్ అంతే పరిపుతుంది కింద. నాకు అర్థం కాలేదు సార్. జాయ్ పార్ట్ 1 లో పడిపోతుంది. అది ఎన్నిసార్లు చూసావు కన్నా పార్ట్ 1 మూవీ? 5 2 3 10 times. 10 times చూసాడు ఆ మూవీని కదా. మరి అప్ప ఎక్కడ? క్యాబ్ లో వెళ్తున్నాం కదా, అప్ప ఎక్కడ? అప్ప షూటింగ్. ఎక్కడ? జిమ్ లో చేసి అల్కవుతున్నారు. What are you talking? Is it possible? అప్ప షూటింగ్ జిమ్ చేసి అల్కైపోయి షూటింగ్ వెళ్ళారంట. సో మనం మూవీ చూసి ఇంటికి వచ్చాక స్టోరీ చెప్తాం. ఓకే ఓకే, డన్.
బాయ్ చెప్పే. బాయ్ అక్కడ బాయ్ అక్కడ వెళ్ళి జుజ్జు అమ్మని దొద్దప్పని రిక్కిని కలుస్తున్నాం. సర్ప్రైజ్. నువ్వునే వాష్ చేసుకున్నాము. ఎస్ అమ్మా. మమ్మీ నేను ఓ కన్యాక కట్టుకోలేదు, మర్చిపోయింది. జోయ్ రెయిన్బో అక్కడ కొందాంలే కానీ దానికి వాడు రాయింబో అని పెట్టాడు, ఎందుకంటే తనకి లిప్ బామ్ కూడా రాసుకొని వచ్చాడు ఋత్విక్. రెయిన్బో లాగా చూపించాను నాకు వచ్చి అలా చూపించాడా? ఇలా చూసుకోండి. టైం అయిపోతుంది. 3 o'clock కి షో. ఆల్రెడీ 2:55. కన్నా 5 minutes లో మూవీ స్టార్ట్ అయిపోతుంది. అమ్మోయ్ అయ్య బాబోయ్. చూపిద్దామా ట్రాఫిక్? ఫుల్ ట్రాఫిక్, వర్షం వస్తుంది, ట్రాఫిక్ ఉంది. లేట్ అయిపోయింది 5 minutes. ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయింది అనుకుంటాను. అక్క బావ రిక్కి ఆల్రెడీ వచ్చారు. సో లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఎవరి కోసం వెయిటింగ్? యాక్చువల్లీ రుద్విక్ ఏ మూవీ చూడడు, ఈ మూవీ కోసం టికెట్ బుక్ చేయించుకున్నాడు కదా. ఫుల్గా చూడాలి. ఓకే ఏం తీసుకుంటున్నావు కన్నా? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. సే థ్యాంక్ యూ జుజమ్మ. కిస్ పెట్టేసే జుజమ్మ. అయిపోయిందా మూవీస్? సో ఇంటికి వచ్చేసాము, మూవీ అయిపోయింది. బ్రదర్ మూవీ ఎట్లా ఉండింది చెప్పు అందరికి. చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. చాలా బాగుంది. ఏం అర్థమైంది మూవీలో? మూవీలో అప్పు ఫైర్ చేసేసారు. అప్పు అంటే యాంగర్, అందులో ఒక క్యారెక్టర్ యాంగర్. వాళ్ళ క్యారెక్టర్స్ మాకు వస్తాయి అనమాట. పృథ్వీ నువ్వేం కలర్? ఎల్లో. దాన్ని వాడు రెయిన్బో అక్క అంటున్నాడు, బట్ అది డిస్కస్డ్ అనమాట. గ్రీన్ కలర్ లో ఉన్న ఒక క్యారెక్టర్. సో ఆ మూవీ బేసికలీ ఎమోషన్స్ ఎలా మన బ్రెయిన్ లో ఉంటాయి అన్న దాని మీద. వాడికి మాత్రం బాగా నచ్చింది. పార్ట్ 1 చాలా బాగుంటుంది ఇన్ మై ఒపీనియన్. పార్ట్ 2 కన్నా నీకు ఏం నచ్చింది? 1 or 2? 1 నచ్చింది వాడికి కూడా. అంటే మనం ఏదో చెప్పామో చెప్తున్నాడు. నాకు 2 నచ్చింది. నాకు 3 ఇంకా రాలే. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 రుద్విక్? బట్ ఫస్ట్ టైం ఒక మూవీ అడిగి మరి బుక్ చేయించుకుని చూసి ఏడవకుండా ఉన్నాడు. అంతా ఫుల్ ఇదే ఫస్ట్ మూవీ. ఫుల్ చూసిన మూవీ ఫస్ట్ మూవీ. బానే ఎంజాయ్ చేస్తాడు. అక్కడ వాడు మాట్లాడుతూ ఉండే. నార్మల్ గా అయితే పడుకుంటాడు, ఏడుస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు.